హలో గైస్, వీడియో కిరాక్ కామెడీ ఉంటది, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. చంటి మామ చెప్పురా. ఎక్కడ్రా బంటి? ఇంటికాన్నే మామ. ఇంటికాడ ఎవ్వనాతులు వీక్తానవరా? చందకు వెళ్దాం రా. నేను రాను మామ, నాకు కొంచెం పని ఉంది. మాకు లేవా అన్వయ పనులు? నీకు ఒక్కనికే ఉందా పని? అయినా ఏం పని ఉంది చెప్పురా. నీ లంగ గుద్దల చుల్లి గణపతి కాడ ఒక్క పనన్నా చేసినవారా నువ్వు? పందిరేద్దాం రారా అంటే పని ఉందన్నావు, రాలేదు. ఎందుకురా బక్కెతికి పిచ్చలు బరువన్నట్టు ఎత్తావు? ఏదన్నా దెంగి తిని తాగుడాను ఉరికి అత్తావు, ఊరిల్లు ఊరించుకుంటా. మనిషి అయి ఉడితే కొద్దిగా మానవత్వం ఉండాలరా. ఏ అత్త నాకు సుల్లిగా ఎందుకు సోద్దెంగుతావు? చెప్పురా. అది చెందకెళ్దాం రా మామ. చెందకు వెళ్దామా? స్నానం చేయలే మామ, రావచ్చా? ఇంకా స్నానం చేయకుండా ఎవరి మొట్ట కుడుతున్నావురా? మా పిల్ల ఫోన్ చేసింది మామ, మాట్లాడుతున్నారా? 10 రోజులకు ఒక్కసారైనా స్నానం చేయవు. ఆ పోరు ఎట్లా మాట్లాడుతుందిరా నీతోని? మేమేమన్నా కలిసి మాట్లాడుకుంటున్నామా మా ఫోన్లనేగా. స్నానం చేయకపోతే దానికి ఏమన్నా తెలుస్తుందా? ఈ గణపతి ఉండే 10 రోజులన్నా రోజు స్నానం చేయరా సుల్లిగా. సరే మామ, సరే సరే చేసేస్తా ఉండు. తొందర రారా వెళ్దాం చందకి. మామ 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 ఏంటిదిరా? అది చందకు మా పిల్లవాళ్ళ ఇంటికి వెళ్దామా మామ. అల్లది ఏ వాడరా? అల్లది అవతలి వాడ మామ, లాస్ట్ కుంటది వాళ్ళ ఇల్లు. మన వాడోడు వాళ్ళ వాడకు చందకెళ్తే దెంగుతారు. ఎందుకు మామ? ఏం కాదు, వెళ్దాం. ఏ వద్దురా, మంచిగా చెప్పినప్పుడు విను. ఒక్క మా పిల్ల వాళ్ళ ఇంటికే వెళ్ళొద్దాం మామ, ప్లీజ్ రా. మంచిగా స్నానం చేసి కొత్త డ్రెస్ వేసుకొని వస్తా మామ. అరే నీకు తలకాయ పని చేయదా పూక? అసలే వాళ్ళకు మనకు వడదురా అంటే వాళ్ళ వాడకు చందకెళ్దామంటావు. పోయినా సరే ఎట్లా గొడవైందో మర్చిపోయినావా? వద్దంటావా? వద్దనేగా చెప్తా, నా చెవులు దెంగినాయా? సరే మామ. అంటే అన్నా పంతులకు కాల్ చేసినావా? లేదన్నా ఇంకా చేయలే. చెయ్యి మరి, చేసి కొద్దిగా తొందర రమ్మాను. చేత అన్న చేతకి సైపాల్ గారికి కాల్ చేసి రమ్మని చేస్తా. హలో సైపాల్ ఎక్కడరా? మా డాడీ చిన్న పని చెప్పిండు మామ, ఎటాయి తటాయి చేద్దామని వచ్చిన. చెప్పేమన్నా పనే మామ? పనే మామ, చిన్న పనే. గణపతి చెందకి వెళ్దాం రా మామ, అట్లా వెళ్ళేసి వచ్చేద్దాం. అట్లా వెళ్ళేసి వచ్చేద్దాం గానీ నాకు వీలు కాదు మామ, మీరు వెళ్ళండి. అవునా? ఈవినింగ్ గా సరిత ఆంటీ పచ్చిగుడాలు, సేమ్యా, బొబ్బార్లు, ఇంకేమో 5 రకాల ప్రసాదాలు తీసుకొస్తాడరా. అవునా? ఈవినింగేగా మామ, ఎటాయి తటాయి వస్తా. అప్పటి వరకు దెంగి తినుడను ప్రసాదాలు పెట్టే టైంకి అందరు వస్తారు. దేవుని కాడ పైన ఒక్క సుల్లిగాడు కనిపించాడు. మళ్ళా పంజేయరు, మొడ్డయ్యారు లెక్కలైతే ప్రతి అడ్డమైన సుల్లిగాడు అడుగుతాడు. ఒక్కసారి కూడా దేవుని కాడ కనిపించనోడు కూడా అడుగుతాడు. అరే ముందే చెప్తే అత్తును మామ, ఎటాయి తటాయి. ముందు చెప్పడానికి ఇదేమన్నా పెళ్లి ఆపేరంటావా? ముందు చెప్తే సరిపోతా, ఇంకా పత్రిక ఏమన్నా పంపు అంటావా? నీ అక్కన్నా ఇంట్లో పనికి వచ్చినట్టు ముందు చెప్తే అత్తునంటవేంద్రా? ఆగు మామ, ఆగు, నీకు దండం పెడతా. ఆగు మామ, నువ్వు ఆగు. ఎక్కడితో మంట అంతా నా మీద తీయకు. అత్తున్నా, ఎటాయి తటాయి, నేను అత్తున్నా. ఆగు. అది జల్ది రా, మరి జల్ది రా. పంతులు గారికి ప్రణామాలు. ప్రణామాలు ప్రణామాలు. ఏంటి చెప్పు. నైట్ పూజకు కొద్దిగా తొందర రావాల్సిందని కోరుతున్నాము. 11 అవుతుంది మీరు వచ్చేసరికి. సంభావన అయితే సరిగ్గియండి ఫస్ట్ టైం కాస్త. పేరుకేమో ఊరికే పెద్ద యూత్, సంభావన ఏమో తక్కువ ఇస్తారు. వేరే వాళ్ళతో పోటీపడి పెద్ద గణపతి పెడతారు, పెద్ద పెద్ద పందిరేస్తారు, పెద్ద డీజే తెచ్చి పెడతారు. పంతులకి ఇచ్చే సంభావన కత్తే అందరితో పోటీపడి ఎక్కువ ఎందుకు ఇయ్యరువా? అదేందువా మీరు? అట్లా అంటారా? మీరు మా ఒక్క గణపతి కానీ పూజ చేయరు పంతులు. అందరితోని పోటీపడి అందరికన్నా ఎక్కువ సంభావన ఇస్తాం మీకు. పెండ్లాం పోరగాళ్ళు కల్లవాన్ని ఒక గణపతి కడ పూజ చేస్తే నాకేం మిగులుతాయి? గాలచ్చినప్పుడే తూర్పులు పట్టుకోవాలి గాని. అవును పంతులు, అవును. మీ కష్టం పగవానికి కూడా రావద్దు. 2 పిల్లలు 4 పోరగాళ్ళే ఒక కడ పూజ చేస్తే ఏం మిగులుతాయి మీకు? ఏ 2 పిల్లలేందివా? 2 పిల్లలేంది? నాకు తెలుసు పంతులు మీ సెకండ్ సెటప్ గురించి. సెకండ్ సెటప్ లేదేం లేదు. మీ గణపతి కాడికి 8 కత్తా నూడు. పంతులు పంచలు వచ్చేసుకున్నట్టున్నాడు సెకండ్ సెటప్ అనగానే. అందరు వచ్చినట్టేనా? పారి చెందకెళ్దాం మరి. అరే బాలు, స్నానం చేసి వచ్చిన వారా? చేసి వచ్చిన. ఎందుకు అందరి ముందట నా ఇజ్జత్ తీస్తావు? అదేదో ముందే ఎత్తే ఎందుకు తీస్తారా అందరి ముందట ఇజ్జతి? అంకుల్ చెందివ్వరా? రేపు రండి. రేపు ఫస్ట్ మీ ఇంటికే వచ్చినాం అంకుల్.
రేపు రమ్మన్నా కదా ఎందుకు విసిగిస్తారు? మీ ఒక్కరి కోసం రేపు మళ్ళా రమ్మంటారా అంకుల్? రాకూర నేను గిట్ట రమ్మంటానన్నా, నేనే అటు వచ్చినప్పుడు ఇత్తిస్తా. చీని అవ్వ ఫస్ట్ కి సుల్లిగాని ఇంటికి పట్టుకొచ్చిర్రేంద్రా మీరు. ఆంటీ అంకుల్ లేడా? ఎందుకు? చంద డబ్బులు ఇస్తాడేమో అని. ఇప్పుడు ఏం ఎత్తిపోతాంది? ఏం ఎత్తిపోతలేదా ఆంటీ, మళ్ళీ టచ్చుడా? అందరు ఇచ్చిర్రు. అరే పోయినసారి కూడా ఇట్లనే అన్నారా, ఇవ్వలే. నోట్లేమన్నా మొట్ట పెట్టుకున్నావా? ఆమెతో నన్ను అదే నా చెవులు ఎందుకు మొట్ట కుడతాను? ఆమెతో అంటూ ఊకుంటదారా? నువ్వైతే అనురా ఫస్ట్, ఊకుంటదో ఊకోదో తెలుస్తుంది. అయినా ఊకోపోతే ఏం విక్తది? అంటే పోయినసారి కూడా మీరు ఇట్లనే అన్నారు, సేమ్ చెందియలేదు. కానీ అంకుల్ 2 పులిహోర ప్యాకెట్లు పట్టుకొచ్చిండు మీ ఇంటికి. చెప్పు పడితే పళ్ళు మొత్తం రాలుతాయి. అంత బుచ్చగాల తిరిగి అనిపిస్తున్నావా నీకు? ఏం మాట్లాడుతున్నావురా? ఎద్దులాగా విరిగినావు, ఏం మాట్లాడాలో కూడా తెలియదా? సారీ ఆంటీ సారీ, ఏమనుకోకూరి. అంకుల్ వచ్చినాక చంద పంపించండి. అది అంకుల్ అన్నదానం గురించి మాట్లాడిర్రు, ఆయనకు తెలిసిన వాళ్ళు వంట మాస్టర్ ఉన్నారట. నువ్వే ఏం వీక్తది అను అంటివి గారా, మళ్ళీ నన్ను గిడతాను. అరే నాతో ఏమన్నావు అదే అనురా అన్న నిన్ను. పులిహోర ప్యాకెట్ల గురించి ఎవడనమన్నారా నిన్ను? నాతో అన్నవా అదేమన్నా? అనలేదు మామ. గుర్తుపెట్టుకో, దేవుని ప్రసాదానికి చందకి ఎలాంటి సంబంధం లేదు. చంద ఇచ్చినా ప్రసాదం ఇచ్చుడే, చంద ఇవ్వకున్నా ప్రసాదం ఇచ్చుడే. A few moments later. చంటిగాడు అడిగిన ప్రతిసారి ఫెయిల్ అయిందిరా, ఈసారి నేను అడుగుతా. ఎవరైతే ఏంది మామ, అడుగురా. అంకుల్ చందివ్వరా? ఎంత ఇవ్వమంటావు? అదిరా ఫేస్ వాల్యూ. మీరున్నారు. మీ ఇష్టం అంకుల్, తీసుకో. 20 రూపాయల మరి 20ఏనా? లేకపోతే నా ఆస్తి అన్నా. మీ ఆస్తి మాకెందుకు అంకుల్? కాదు అయ్యా, ఎంత ఇవ్వంటావు అని నిన్నే అడిగిన. నీ ఇష్టం అంకుల్ అని నువ్వే అన్నావు, ఇచ్చినాక మళ్ళీ గివ్వేనా అంటావు. అంటే ఇప్పుడు నేను మీ ఇష్టం అనకుండా ఎంత ఇవ్వమంటే అంత ఇచ్చేటోళ్ళ మీరు? అందుకే కాని నిన్ను అడిగింది ఎంత ఇవ్వమంటావని, పిచ్చిపుకున్నాయి అడిగినా అనుకుంటానవా? సరే అంకుల్, అయితే ఒక 1000 రూపాయలు ఇవ్వండి మరి చందా. ఎంత ఇవ్వమంటావని ఫస్ట్ అడిగినప్పుడు నోట్లు ఇవ్వందన్న మొడ్డ పెట్టుకున్నావా? అప్పుడు అడగకుండా ఎవనాతులు వీకినావు. ఏ అంకుల్ మంచిగా మాట్లాడు చెప్తున్నా. నీతోనేంద్రా మంచిగా మాట్లాడేది? అరే ఆగు అంకుల్, మీరు కూడా ఆగురి, ఒక్క నిమిషం ఆగురి. అరే మనం ఎందుకు వచ్చినాం? చందకు వచ్చినాం. వాళ్ళు ఎంత ఇచ్చినా తీసుకోవాలరా. ఎంత ఇత్తేంది చెప్పు? ఎంత ఇస్తే నీకెందుకు? ఎంత ఇత్తంతో తీసుకోవాలి, పేరు రాసుకోవాలి గాని. 1000 అంటాడు. 1000 ఆతులు సంపాదించిండట ఈ సుల్లిగాడు నాకు. అంకుల్ ప్లీజ్, మా వాడు ఆగిండు, మీరు ఆగురి ప్లీజ్. దయచేసి ఆగితే మీరు గొడవ ఆగుతుంది. వీని పూకు దెంగ వీడిని ఇడిచిపెట్టమమ్మా. వీడిని ఇడిచిపెట్ట అస్సలే. నిమజ్జనం రోజు నీ గుద్ద వల్దెంగా ఇడిచిపెట్ట చెప్తాను. అరే ఈ వాడకి ఇదే లాస్ట్లు రా, వీళ్ళు ఇంట్లో కుక్ ఉంటది. అందరం పోయినాం అనుకో సేఫ్ కాదు. అరే బంటి వెళ్ళడిరా పురా. ఏమైందిరా అటు పోయి ఇటు వచ్చినావు? కుక్కని చూసి భయపడ్డట్టున్నాడు. ఏ కాదు బే, వాడు ఇవ్వడాట. ఏంటిది చందా పైసలు ఇవ్వ అన్నాడా? అన్నాడు. వాని పూకు దెంగ వాడు తమాషాలు దెంగుతాడా సుల్లిగాడు. ఏ అంకుల్ చందా ఇవ్వన్నారట, ఏంది కథ? ఏంది కథ? ఏంది కథ అంటే ఏంది కథ అంటావు? అన్ని తెలిసిన మీరే చంది అయిపోతే ఎట్లా? లెక్కలైతే బరాబర్ అడుగుతారు. అది అట్లా కాదు ఇట్లా చేయాలి అని అన్నిట్లల్లా పుల్ల పెడతారు గణపతి కాడ. చెప్పే నీతుల నేతులకేనా? చేయడానికి ఏమో సెలుపులు ఎత్తలేదు. ఏ పోడా, చెవులు దెంగినాయా? చెవులు ఏముందన్న మొట పెట్టుకున్నావా? నోటికి ఎంత అత్తే అంత అంటున్నావు. వానికి ఏం చెప్పినా అడుగు. వాడు చెప్తేనేగా నేను వచ్చి అంటాను ఇక్కడ. వాడు నీకేం చెప్పిండు చెప్పు. నాకు ఎప్పుడు నీకేం చెప్పిండాడు? చందా ఇవ్వ అన్నారటగా, ఇదే చెప్పిండాడు. ఏ బాబు నీతో ఏమన్నావా? నేను వచ్చి నీకు చెప్పు ముందు. చెప్పురా, ఎందుకు భయపడతావు? ఇందాక నాకేం చెప్పినావు అదే యాజ్ ఇట్ ఈజ్ చెప్పు. ఏ చెప్పు అయ్యా చెప్పు. అది అంకుల్ ఏమన్నాడంటే, ఏ చెప్పురా, ఎవరికి భయపడక ఇందాక ఎట్లా చెప్పినావు అట్లనే చెప్పు. అది అంకుల్ అన్నాడు, చందకు వచ్చిర్రా, నేను కూడా మీతో పాటు చందకు వస్తా, నా చందా లాస్ట్ కు రాపిస్తా అన్నాడు. విన్నవా అనవా? ఇప్పుడా నిన్నవా? చెవులో ఉందన్న సుల్లి పెట్టుకున్నావా? పూక ఇందాకెందుకు ఇదంతా చెప్పలే? నాకు పనుందిరా, నేను చందకు రానరా అంటే నోటికి వచ్చిన బూతు దెంగిన ఊకుంటానా? ఉత్తనే ఊకుంటానా? నేను టైం వచ్చింది ఇచ్చి పర దెంగిన. మొడ్డ గుడిపినావు కదరా. హలో గైస్, దయచేసి వీడియోకి ఒక లైక్ చేయండి గైస్ ప్లీజ్. దయచేసి ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి గైస్. థ్యాంక్ యూ.